వాలీబాల్ టోర్నమెంట్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన చెర్ల ఎస్హెచ్ఓ రాజు వర్మ, అదేవిధంగా ఎస్ఐలు నర్సిరెడ్డి కేశవ్ అండ్ సిబ్బంది అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు. మీకు అందరికీ తెలుసు, మాకు పోలీస్ అంటే 24/7 పోలీస్ రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్, ఎల్డబ్ల్యూ రిలేటెడ్ వర్క్సే ఉంటాయి. దాంట్లో కూడా టైం తీసుకొని మనం యూత్ను మోటివేట్ చేయడానికి ఒక వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని వాళ్ళు ఎంతగానో ముందుకు వచ్చి, అదేవిధంగా ఏఎస్పీ గారు వాళ్లకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఈసారి ఫస్ట్ టైం, అంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు వాలీబాల్ టోర్నమెంట్స్ అయినాయి, నేను ఏఎస్పీ భద్రాచలం ఉన్నప్పుడు కూడా అయ్యి ఉండే. ఈసారి ఫస్ట్ టైం మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా జారపల్లి, అదేవిధంగా టేక్లేరు, పెద్దొట్ల ఇక్కడి నుంచి కూడా టీమ్స్ రావడం జరిగింది. టోటల్ 7 టీమ్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి కూడా ఎవరైతే సీజీ నుంచి వచ్చారో వాళ్ళ కోసం ఒక గట్టిగా చప్పట్లు వాళ్ళ కోసం. సో నిజంగా అంటే టీమ్స్ రావడం, దాంట్లో ఒక టీము పెద్దొట్ల టీము ఫైనల్స్కి వెళ్ళడం అనేది నిజంగా అంటే ఎంత ఇంటీరియర్ ఉన్నా కూడా, ఎంత ఇంటీరియర్ విలేజెస్ లో ఉన్నా కూడా నేర్చుకోవాలన్న తపన ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడానికి పెద్దొట్ల టీం ఒకటి నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన చెర్ల నుంచి కూడా వీళ్ళ ఆటలు చూస్తుంటే అసలు మాకు కూడా ఎంతో ఇన్స్పైరింగ్ ఉంది. మాకు కూడా చిన్నప్పుడు ఇట్లా ఎవరైనా వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే నేను కూడా వాలీబాల్ ప్లేయర్ అయిటోని కావచ్చు. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. అండ్ మోర్ ఓవర్ సిఐ రాజు వర్మ చెప్తా అంటే నాకే బాగా ఇన్స్పైర్ అయిపోయినా. చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పిండు. సో మీకు అందరూ కూడా మోటివేట్ అయ్యారు అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ అనేది సరే, ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు గెలవడం ఓడడం అనేది సహజం. గెలవడం ఓడడం ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది. కాంపిటీషన్ డెఫినెట్లీ ఉండాలి, బట్ ఆ కాంపిటీషన్ అనేది హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అంతేగాని పగలు ప్రతీకారాల టైప్ కాకుండా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేసినా, వెదర్ చదువు అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా కూడా చేసే పనిని ఎంజాయ్ చేసే సత్తా నీలో ఉండాలి. పనిని ఎంజాయ్ చేయాలి. లేకుండా నువ్వు ఏడ్చుకుంటా చేసినావనుకో నీకు రిజల్ట్ రాదు, అది చేసి కూడా వేస్ట్. సో ఏ పని చేసినా కూడా ఆ పనిని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా దాంట్లో ఏదైతే ఉన్నదో దాని మీద ఫోకస్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీమ్స్, ఇక్కడికి వచ్చిన టీమ్స్ అన్ని కూడా స్పోర్ట్స్తో పాటు చదువు మీద కూడా ఫోకస్ చేయండి. ఇప్పుడు పెద్దొట్ల నుంచి 2 మెంబర్స్ నేషనల్ లెవెల్లో ఆడినంటే అసలు మనకు పెద్దొట్ల విలేజ్ అంటేనే ఎంతో అసలు మారుమూల గ్రామం. అది అక్కడి నుంచి అసలు వాలీబాల్ ఆడడమే కష్టం అనుకుంటే అక్కడి నుంచి ఒక 2 నేషనల్ లెవెల్ ఆడినంటే చాలా గ్రేట్ అసలు. అంటే ఎంతో మందికి ఇన్స్పైరింగ్. ఇటువంటి వాళ్ళు ఇంకా బయటికి రావాలి. ఇటువంటి టోర్నమెంట్స్ మేము ఇంకా కండక్ట్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ బేసికల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఒకవైపు ఇండస్ట్రీస్, ఒకవైపు గోదావరి, అదేవిధంగా ఎల్డబ్ల్యూ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు బీజాపూర్ సుక్మా రాష్ట్రం కూడా బార్డర్లో ఉంది కాబట్టి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రత్యేకమైన రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది డెవలప్మెంట్ కావచ్చు, మీకు చెర్లలో ఇప్పుడు సిఐ చెప్పినట్టు గ్రౌండ్ స్టేడియం ఏదైతే వస్తుందో అది కావచ్చు, చెర్లలో లైబ్రరీ, అదేవిధంగా ఇంటీరియర్ విలేజెస్ కూడా రోడ్లు వేయించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నది. కాబట్టి మాకు రిటర్న్ గిఫ్ట్గా మేము ఏవైతే కట్టించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, గ్రౌండ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని మేము పడ్డ కష్టానికి మీరు ప్రతిఫలంగా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.